హైదరాబాద్ వారాసిగూడలో 3 రోజుల క్రితం జరిగిన 15 ఏళ్ల పవిత్ర హత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టారు పోలీసులు. పెళ్లికి నిరాకరించిందని తనతో చెప్పకుండా తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వెళ్లిందని కోపం పెంచుకున్న ఉమాశంకర్ పవిత్రను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అప్పటికే ఉమాశంకర్ను అరెస్ట్ చేశారు. పవిత్రకు 6 నెలల క్రితం నిందితుడు ఉమాశంకర్తో పెళ్లికి పెద్దలు నిశ్చయం చేశారు. ఉమాశంకర్ టైల్స్ పని చేస్తున్నాడని, తాగుడుతో పాటు ఇతర అలవాట్లకు బానిసగా మారాడని పోలీసులు తెలిపారు. అతని దురలవాట్లు నచ్చక పవిత్ర ఉమాశంకర్ను వద్దనుకుందని, అతన్ని దూరం పెట్టిందని అంటున్నారు. దీంతో నిందితుడు పవిత్రను చంపాడని విచారణలో తేలిందన్నారు పోలీసులు. హత్యకు వాడిన కత్తిని అక్కడే వదిలేశాడని దాన్ని సీజ్ చేశామన్నారు. గత శనివారం పవిత్ర తల్లిదండ్రులతో కలిసి దైవ దర్శనం కోసం విజయవాడ వెళ్ళింది. తన అనుమతి లేకుండా విజయవాడ ఎలా వెళతామని ఉమాశంకర్ పవిత్రతో గొడవపడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ కోపంతో 8వ తేదీ మధ్యాహ్నం పవిత్ర ఉంటున్న ఇంటికి వెళ్లిన ఉమాశంకర్ వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రపై దాడి చేశాడు. హత్య తర్వాత నిందితుడు పద్మారావు నగర్లోని అతని సోదరుడి ఇంటికి వెళ్లాడు. అక్కడే అతను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. హత్య చేసే సమయంలో కూడా ఉమాశంకర్ మద్యం తాగాడని పోలీసులు తెలిపారు. 2 days బ్యాక్ 6th రోజు అమ్మాయి తర్వాత వాళ్ళ మదరు వాళ్ళకు సమ్ రిచువల్ పండుగ ఉండి వాళ్ళు విజయవాడకు వెళ్ళారు. సో విజయవాడకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకుపోవడం జరిగింది. సో ఆ అమ్మాయిని ఎందుకు తీసుకుపోయిండు నా పర్మిషన్ లేకుండా అని వాళ్ళ మదర్ని క్వశ్చన్ చేయడము. సో దానికి ఆ అమ్మాయి కూడా నీ పర్మిషన్ నేనేం తీసుకోవాలి, నువ్వు ఈ మధ్యలో పని కూడా సరిగా పోతలేవు, తాగి అంత న్యూసెన్స్ చేస్తూ ఉన్నావు, నీవంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. సో ఈ ఆర్గ్యుమెంట్లో ఇతను పొడిచి అమ్మాయిని పారిపోవడం జరిగింది. అక్యూజ్డ్కి చూస్తే మనకు అక్యూజ్డ్కి ఒక బ్రదరు ఒక సిస్టర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇందులో వీళ్ళు కూడా వీళ్ళ ఫాదరు మదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ముగ్గురు కూడా పని కోసం వచ్చి ఇక్కడనే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు డిసీజ్డ్ ఫ్యామిలీకి దూరపు చుట్టాలు కావడము, ఒకటే డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్ కావడము. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కలుసుకొని ఒక 6 నెలల ముందే అమ్మాయికి ఓకే మ్యారేజ్ చేద్దాము అని ఇతన్ని చూడడం జరిగింది. బట్ వీడి యొక్క బిహేవియర్ తర్వాత నచ్చక అమ్మాయి రిజెక్ట్ చేయడం, తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ముందు 2 days బ్యాక్